రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల్లో రాజకీయ వ్యభిచారానికి తెరలేపింది. మనం ఇవాళ మున్సిపాలిటీలు చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేరేడు జిల్లా మున్సిపాలిటీ, తర్వాత నల్గొండ మున్సిపాలిటీ, సూర్యాపేట మున్సిపాలిటీ, అదే రకంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ, దాదాపు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల లోపల ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ పాలకవర్గాలు ఉన్నటువంటి పాలకవర్గ సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేసి వాళ్లకు ఆశ చూపించి ఇవాళ మొత్తం కాంగ్రెస్ వైపు పాలకవర్గ సభ్యుల్ని తీసుకొని మున్సిపాలిటీని అస్థిరత్వం చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించాలని చెప్పేసి ప్రజలు మ్యాండేట్ చేశారు. రైట్, ఈ 5 సంవత్సరాలు పరిపాలించండి, జనరంజకంగా పరిపాలన చేయండి. ఏదైతే 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిందో ఆ గ్యారంటీని అమలు చేసి ప్రజల యొక్క మన్ననను పొందండి. కానీ అక్రమ మార్గంలో రాజకీయ వ్యభిచారానికి దారి తెరిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాలక పార్టీ ప్రభుత్వం యొక్క విధానాల్ని పసిగడతారు. ఇవాళ మనం ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రభుత్వాలు వస్తాయి, ప్రజలకు సేవ చేయడం ద్వారా స్థానిక సంస్థలో ఆయా పార్టీల ప్రతినిధులు గెలుస్తారు. కానీ కుయుక్తులు, కుట్రల ద్వారా ఇవాళ మున్సిపాలిటీని వశపరుచుకొని మేమేమో సాధించామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం కోసం అయితే ఈ రాజకీయాలు సరైనది కాదు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం ఉద్యమ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యమాల్లో ఆరితేరిన ప్రజలు. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి నేటి మలిదశ తెలంగాణ పోరాటం వరకు అనేక త్యాగాలు చేసి నిర్మించుకున్న రాష్ట్రం ఇది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో అభివృద్ధిలో పోటీపడి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం పోటీపడాలి తప్ప ప్రజాస్వామ్య వాతావరణాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త, ప్రజలు గమనిస్తుంటారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను.